హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రఘు, మీ అడ్వకేట్. ఈరోజు ఈ పార్లమెంట్ ఇండియన్ పార్లమెంట్, నేను ఇక్కడ మీతో ఏం పాలిటిక్స్ గురించి మాట్లాడడానికి రాలేదు, కానీ ఒక డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ. ఇది ఎందుకంటే చాలా ఇయర్స్ నుంచి మిస్సింగ్ అనమాట. ఇది ఎందుకు అంత మ్యాటర్? ఇండియా దీనికన్నా మంచిది డిజర్వ్ చేస్తుంది. మనం ఇప్పుడు స్ట్రైట్ గా టాపిక్ లోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఆర్టికల్ 93 doesn't say maybe someday, it says as soon as maybe. మనం స్పీకర్ ని, డిప్యూటీ స్పీకర్ ని ఇమ్మీడియట్ గా నో ఎక్స్క్యూజ్ అంటే వితౌట్ ఎనీ ఎక్స్క్యూజ్, ఇది ఒక కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ అన్నమాట. అది ఇగ్నోర్ చేస్తే మనం కాన్స్టిట్యూషన్ ని రిక్వైర్మెంట్ ఏదైతే ఉన్నదో అది మనం ఫ్లిప్ చేస్తున్నట్టు అనమాట. అండ్ ట్రస్ట్ మీ, our constitution is not something your ghost when it's inconvenient. అంటే మన కాన్స్టిట్యూషన్ ని స్పీకర్ ఎందుకు, అది కూడా డిప్యూటీ స్పీకర్ ఎందుకు అంత ఇంపార్టెంట్? ఎందుకంటే మన పార్లమెంట్లో డిప్యూటీ స్పీకర్ ఏం చెప్తారంటే, హీ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ది స్మూత్ ఫంక్షనింగ్. అంటే అక్కడ డిబేట్స్ కానీ, డెసిజన్స్ కానీ, అండ్ డిగ్నిటీ కానీ మెయింటైన్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ అన్నమాట మనకి డిప్యూటీ స్పీకర్. ఆయన దేనికి చిహ్నం? ఆయన ఏం గ్యారంటీ ఇస్తాడు? ఆయన ఒక పార్లమెంటరీ సిస్టమ్ని, సెషన్స్ని కంటిన్యూగా, న్యూట్రల్గా, రెసిలియన్స్గా ఉండడానికి తోడ్పడతాడు అనమాట. అది ఇంగ్లీష్లో ఏం చెప్తారంటే, వితౌట్ ఎ డిప్యూటీ వీఆర్ రైడింగ్ ఎ రోలర్ కోస్టర్ వితౌట్ ఎ సీట్ బెల్ట్. అంటే మనం స్పీడ్గా వెళ్తున్న కార్ని సీట్ బెల్ట్ లేకుండా వెళ్తే ఎలాగుంటుందో దానికి చిహ్నంగా చెప్తున్నారండి. ఈ డిప్యూటీ స్పీకర్ అన్నది మనకేం కొత్త కాదండి. 1921లో డిప్యూటీ ప్రెసిడెంట్ బ్రిటిషర్స్ టైంలో నుంచి ఇది కొనసాగుతుంది అనమాట. మన ఫౌండింగ్ ఫాదర్స్ 1947 వెన్ దే బిల్డింగ్ ది కాన్స్టిట్యూషన్, అప్పుడు కూడా ఈ డిప్యూటీ స్పీకర్ అన్నది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి పోస్ట్ ఇండిపెండెన్స్ నే మనం కంటిన్యూ చేసాం అనమాట. దానికి ఏమర్థం ఇచ్చారంటే, స్ట్రాంగ్ డెమోక్రసీ నీడ్స్ ఎ సెకండ్ ఇన్ కమాండ్ రెడీ అట్ ఆల్ టైమ్స్ అని చెప్పారనమాట. మన ఫస్ట్ లోక్సభ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఎవరంటే ఎంఏ అయ్యంగార్. నాట్ జస్ట్ హిస్టరీ, ఇట్స్ లెగసీ. వీఆర్ సపోజ్ టు హానర్ ట్రెడిషన్ ఆఫ్ బైపార్టీషన్షిప్. అంటే ట్రెడిషనల్ గా ఈ డిప్యూటీ స్పీకర్ అన్నది అపోజిషన్ వాళ్ళకి ఆఫర్ చేసి వాళ్ళు కండక్ట్ చేసేవారు అనమాట. యు హర్డ్ మీ, ది అపోజిషన్. ఎందుకు? బికాజ్ ఇది ఒక ట్రస్ట్ బిల్డింగ్ అన్నమాట. పార్లమెంట్ అన్నది అందరికి చెందింది, రూలింగ్ పార్టీకి ఒక్క దానికి చెందింది కాదు అని చిహ్నంగా అపోజిషన్ పార్టీకి ఇచ్చేవారు అనమాట. ఇది సోల్ ఆఫ్ ది డెమోక్రసీ. ఏం చెప్తుందంటే, షేర్డ్ రెస్పెక్ట్ ఈవెన్ బిట్వీన్ రైవల్స్ వితౌట్ అపోజిషన్స్ ఇంక్లూజన్. పార్లమెంట్ బికమ్స్ ఎ బ్యాటిల్ గ్రౌండ్, నాట్ ఎ టెంపుల్ డిబేట్. ఈ కాన్స్టిట్యూషన్ అన్నది ఇంకా వాక్యూమ్ గానే ఉన్నదండి. ఎందుకు అనుకుంటున్నారు? ఈ డిప్యూటీ స్పీకర్ ఒక కుర్చీ ఈ రోజు కూడా డస్ట్ పడుతుంది. మీరన్నది కరెక్టే. 17th లోక్సభ 2019 నుంచి 2024 అప్పుడు కూడా ఈ పొజిషన్ వేకెంట్ గానే ఉంది. న్యూలీ ఎలక్టెడ్ 18th లోక్సభ, ఇప్పుడు కూడా నో డిప్యూటీ స్పీకర్. ఇది ఈ హిస్టరీలోనే ఎప్పుడు జరగలేదన్నమాట. ఇది ఇప్పుడు జరుగుతుంది. వీఆర్ బ్రేకింగ్ ట్రస్ట్, వీఆర్ నాట్ సెట్టింగ్ ఎ రికార్డ్. మోడీజీ, దిస్ వాక్యూమ్ ఈజంట్ జస్ట్ ప్రొసీడ్యూరల్, ఇట్స్ కాన్స్టిట్యూషనల్ డ్యామేజ్. ఇప్పుడు ఈ వాక్యూమ్, లీడర్షిప్ వాక్యూమ్ అనేది ఎందుకు వస్తుంది? వితౌట్ డిప్యూటీ స్పీకర్, ఒక వన్ మ్యాన్ స్పీకర్ అన్నది షోని మొత్తం మోనోపోలీగా ఈ పవర్ ని చేస్తుంటే, అన్ని 1 పర్సన్, అన్ని ప్రొసీజర్ పవర్. ఇప్పుడు ఫర్ సపోజ్ స్పీకర్ రిజైన్ చేసి గానీ, ఆయనకి ఇల్నెస్ గానీ, గాడ్ ఫర్బిడ్స్, ఈ పాసెస్ అవే,
అంటే చనిపోతే దెర్ ఈజ్ నో వన్ లీగల్లీ స్టెప్ ఇన్. అంటే ఎవరండి ఆ స్థానాన్ని తీసుకుంటారు? దీనివల్ల ఏమవుతుంది? పార్లమెంట్ ఫ్రీజ్ అవుతుంది అన్నమాట. పార్లమెంట్ ఫ్రీజ్ అవుతుంది. డెమోక్రసీ ఈజంట్ సపోజ్ టు రన్ ఆన్ హోప్, ఇట్స్ సపోజ్ టు రన్ ఆన్ స్ట్రక్చర్. రీసెంట్ గా గవర్నర్ గారికి ఎలాగా డైరెక్షన్స్ ఇచ్చిందో సుప్రీంకోర్టు, అలాగే ఈ లూప్ హోల్ అది వెంటనే ఫిక్స్ చేయాలి. సింపుల్ సొల్యూషన్ ఏంటంటే అమెండ్ ది కాన్స్టిట్యూషన్. ఏమని? డిప్యూటీ స్పీకర్ అనేది 60 days ఆఫ్ న్యూ లోక్సభ ఏదైతే ఫామ్ అవుతుందో 60 days లో డిప్యూటీ స్పీకర్ని ఎలక్ట్ చేయండి. లేకపోతే ప్రెసిడెంట్ కి పవర్ ఇవ్వండి ఇంటర్వ్యూ అవ్వడానికి ఏదైనా డిలే జరిగితే. ఎందుకంటే డిలే ఈక్వల్స్ డెనైల్ ఇన్ డెమోక్రసీ. నో లూప్ హోల్స్, నో లేజినెస్. లెట్స్ మేక్ పార్లమెంట్ ఫ్యూచర్ ప్రూఫ్. ఇది మనం చెయ్యాలండి. ఒక డిప్యూటీ స్పీకర్ ని ఎలక్ట్ చేసుకోవడం అంటే ఒక బాక్స్ లో ఫార్మల్ గా టిక్ చేయడం కాదండి. అది ఒక లాయల్టీ టెస్ట్. ఒక కాన్స్టిట్యూషన్ లో పార్లమెంట్ ఒక ప్లే గ్రౌండ్ కాదు. ఎవరైతే మెజారిటీ వచ్చారో వాళ్ళకి ఇది ఏం ప్లే గ్రౌండ్ కాదు. ఇది పబ్లిక్ ట్రస్ట్ ఒక గుడి లాంటిది అన్నమాట. దిస్ ఈస్ బిగ్గర్ దాన్ పాలిటిక్స్. ఇట్స్ అబౌట్ సేఫ్ గార్డింగ్ ద సోల్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ అండ్ పార్లమెంట్ మస్ట్ నాట్ ఫెయిల్ దిస్ సాక్రెడ్ టెస్ట్. ఇంతవరకు మీరు చూసారంటే నా వీడియో మీకు నచ్చినట్టే. థ్యాంక్ యూ ఫర్ స్టాండింగ్ ఫర్ అవర్ కాన్స్టిట్యూషన్. Thank you for caring about the small things. Small cracks break mighty nations. Let's fix it before it's too late. Save democracy. Respect institution. Deputy speakers now. Immediate action has been required on deputy speaker appointment. Jai Hind. Thanks for watching. Like, share and subscribe for more videos.